ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ ఉమెన్ కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో ఇంచుమించు 3500 మందికి ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుని దగ్గర 3500 మహిళలకి ఈ రోజు ఉపాధి కల్పించడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మడకశిర మండలంలోని 7000 కోట్లతోని 2000 మెగావాట్ల సోలార్ పార్క్ కి ఈ రోజు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. అది పూర్తయిన వెంటనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి, అది కూడా ఇమీడియట్ గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి 3 months కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళ కన్ఫర్మ్ గా చేస్తాం. దానిలో భాగంగానే ఈ రోజు మన మడకశిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి. దగ్గర 20 కంపెనీలతోని ఈ రోజు కొలాబరేట్ అయ్యి ఈ 26th ని ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడుతున్నాం. ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవడం కానీ ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ 2700 కోట్లతోని ఏర్పాటు చేయడం. డిఫెన్స్ పరిశ్రమ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈ రోజు రాయలసీమలో దట్టు మనం చుట్టూ ఉండే మడకశిరలో ఈ రోజు చూడబోతున్నాం.